ప్రజాభవన్ ప్రజావాణిలో దరఖాస్తులను సమర్పించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అర్జీదారులు బారులు తీరారు. ఉదయం నుంచి హైదరాబాదులోని జ్యోతిరావు పూలే భవన్లో నిర్వహించే ప్రజావాణిలో ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రజలతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. అర్జీదారులను అడిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నాగేందర్ అండి. నేను లావుడితండ గ్రామము, మిర్యాలగూడ మండలము, నల్లగొండ డిస్టిక్ నుంచి వచ్చాను. నీ సమస్య ఏంటిది? నా సమస్య ఏంటంటే మా డాడీ గారు స్కూల్లో 1984 నుంచి పనిచేశారు. 1984 నుంచి 21/9/2023 వరకు పనిచేశారు. మా డాడీ గారు పనిచేసినప్పుడు నెలకు 25 రూపాయలు ఉండే, ఇప్పుడు 4000. అది 2021 జూన్ నుంచి 30% శాలరీ హైక్ అయింది. అప్పటి 5200 రూపాయలు అయింది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ కాలేదు. స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళది జీవితాలు ఎలా ఉన్నాయంటే 6 నెలలకు ఒకసారి శాలరీస్ వస్తాయి. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే ఇంతకుముందు పెరిగిన శాలరీస్ ఇవ్వాలి, అవి ఇవ్వాలి. దాంతోపాటు మొన్న 3 నెలలు శాలరీస్ ఆగిన ఇవ్వాలి. దాంతోపాటు మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనేది కల్పించాలి. ఇప్పటికి కూడా ఇప్పుడు వారసత్వ ఉద్యోగం కల్పించాలి. ఇప్పటికి కూడా ఇంకో సమస్య ఏంటంటే అదే స్కూల్లో వదులుకోలేక 500 రూపాయలకి పనిచేస్తుంది మా అమ్మ. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కలిసారా మీరు? కలిస్తే మా చేతిలో ఏం లేదు, పై నుంచి కలవాలి. మా చేతిలో ఏం లేదు. వీళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది పై నుంచి ఆర్డర్ ఉండాలి. పై నుంచి ఆర్డర్ లేదు. మీరు సీఎం ఆఫీస్ నుంచి ఎలాంటి ఏమైనా ఉంటే ప్రజావాణిలో ఇచ్చారా మీరు? వినతి పత్రం ఇచ్చానండి. ఈ రోజు కలిశాను. అక్కడ ఆఫీసర్ లేరు, కానీ అప్లికేషన్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మీ సమస్య ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారు. నేను ఈ గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి స్టేట్ మొత్తం స్కూళ్ళలో చాలా 3000 మంది పనిచేస్తున్నారు. మధ్యలో చనిపోతున్నారు. ఒక రైతు చనిపోతే ఒక గుంట భూమి ఉంటే 5 లక్షలు ఇస్తున్నారు. అదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 38 సంవత్సరాలు పనిచేస్తే ₹1 లేదండి. కనీసం పూలదండ వేయడానికి కూడా ఎవరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేదు. ఇప్పుడు మీ ప్రజల డిమాండ్ ఏంటి? నేను ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మాకు వారసత్వ ఉద్యోగం కల్పించండి. దాంతో మేము బతుకుతాము, మా కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే 6 నెలలు జీతాలు ఇక ఇప్పుడు కూడా కనుక్కోండి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, శాలరీస్ ఏం ఇవ్వలే. ఇది ఎక్కడ చెప్పాలని అర్థం కావట్లేదు. మాకు లేదు, మేము పేదవాళ్ళం, మేము డబ్బులు కట్టి మేము ఎక్కడో ఒక కోర్టుకో అక్కడ పోలేము. ఇప్పుడైతే వినతి పత్రం ఇచ్చారు కదా, అధికారులు ఏం చెప్పారు? అధికారులు మీకు మెసేజ్ వస్తుంది అంటున్నారండి. మెసేజ్ వస్తున్నారు. కానీ నేను గవర్నమెంట్ రేవంత్ గారికి ఒకరే కోరుకుంటున్నా, సమస్యని తొందరగా, ఇది నా ఒక్కరి సమస్య కాదు, తెలంగాణ మొత్తం స్కూల్లో పనిచేస్తున్న సీపర్ల సమస్య. అదే స్కూల్లో నుంచి చాలా మంచి విద్యావంతులు అయ్యారు, లాయర్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అందరు అయ్యారు. చదువుతున్న స్కూళ్ళలో ఒక సీపర్ చనిపోతే వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేదు. మీరు అందరూ ఆలోచించండి. చాలా మంది మేధావులు ఉన్నారు. కోదండ రామిరెడ్డి గారు, మీరు డిమాండ్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? నేను అదే వారసత్వ ఉద్యోగం కల్పించండి. మాకు ఇంతకుముందు రావాల్సిన PRC అవి డబ్బులు ఇవ్వాలి. 2021 జూన్ నుంచి ఇవ్వాలి. మళ్ళీ శాలరీస్ 4 నెలలు కూడా అవి ఇవ్వలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచి ఇవ్వాలి అని కోరుకుంటాను. మీరు థ్యాంక్ యూ అండి. ఎలిగేడ్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఏం పేరు మీ పేరు? నా పేరు చక్రపాణి. ఏంటి మీ సమస్య ఏంటిది? సమస్య పెద్దరామచంద్ర గ్రామంలో 500 గజాల జాగా, 200 గజాల జాగా రామపురం జాగా ఫ్రీగా ఇచ్చిన. నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు ఇచ్చావు. ఈ మెయిన్ రోడ్ జాగా ఇచ్చిన. నాకు ఇక్కడ ఉండేందుకు స్థలం కూడా లేదు. నేను కూలి నెలలు చేసుకుంటే మహారాష్ట్ర 40 సంవత్సరాలు ఉండి కూలి నెలలు చేసుకుంటే జాగా కొనుక్కొని సగం ఇచ్చిన. మీరు ఎందుకు ఇచ్చారు? గ్రామ పంచాయతీ నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇచ్చాను. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏం అక్కడ ఆఫీస్లో పోవడానికి ఒక లీటర్ కూడా కొనిస్తుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే నన్ను చేయమంటుందో ఊళ్ళో ఇస్తా, లేకపోతే గ్రామ పంచాయతీ అంటున్నాను. తక్లీఫ్ బాగుంది. మాకు నేను పని 60 సంవత్సరాలు ఉన్నారు ఇంటికి. ఇవన్నీ వినతి పత్రం ఇచ్చొచ్చింది. అక్కడ వాళ్ళు లెటర్ పెట్టి రాసిచ్చారు. అది ఇవన్నీ అక్కడ ఇచ్చొచ్చిన. దయచేసి ఏం చెప్పారు అధికారులు? మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. అంతే. ఓకే, పరిష్కారం అవుతుంది మీరు ఆశిస్తున్నారా? 2018 ఇచ్చిన జాగా పరిష్కారం అంటే మీ ఆఫీసర్ల దయ, సీఎం దృష్టికి పోతే తప్పకుండా వస్తుంది. అక్కడ పోతుందని మనకు తెలియదు. ఓకే, సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. మళ్ళీ ఒకసారి కూడా వచ్చి గుర్తు చేయండి, మీ సమస్య పరిష్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? జన్నారాం సార్, మా జన్నారాం మండల్ కవ్వాలి, మా మంచిర్యాల డిస్ట్రిక్ట్. మీరు ఏ పని పైన వచ్చారు? ప్రజా అప్లికేషన్ ఇచ్చారా? అవును సార్, ఇచ్చినాం సార్. ఏంటి సమస్య? ఏంటి నా సమస్య? నాకు రెగ్యులర్ చేయాలని సార్.
దండపల్లి కస్తూర్బా స్కూల్లో డే వాచ్మెన్గా చేస్తా సార్. నాకు కాళ్ళు చేతులు పనిచేస్తలే. ఇప్పుడు నేను పొద్దుగల 7కి పోతే సాయంత్రం 5కి రావాలి. నేను ఇంట్లో ఒక్కదాన్ని పని చేసుకొని కుంటుకుంటుగా ఆడ లేట్ అయితే మేడం నాకు తిడుతుంది సార్. నాకు అక్కడ బాగా ఇబ్బంది. 24 hours డ్యూటీ ఉంటుంది. మీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి, రెగ్యులర్ చేయాలి సార్. ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చినా నాకు రెగ్యులర్ జాబ్ ఇవ్వాలి. నాకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఇంకా నాకు ఇవ్వలే. నాకు ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ నాకు రెగ్యులర్ చేసినా నాకు రెగ్యులర్ కావాలి సార్. నాకు రెగ్యులర్ జాబ్ ఇవ్వాలి. నాకు ఉండడానికి నాకు ఒక ఇల్లు స్థలం, ఇంకా నాకు ఇల్లు స్థలం ఉంది. గవర్నమెంట్ కలెక్టర్ సార్ వాళ్ళు, పిఓ సార్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారా మీరు అక్కడ? ఇచ్చిన సార్. ఏం చెప్పారు వాళ్ళు? సరే చూస్తాం, నీకు మెసేజ్ వస్తుందమ్మా అని అన్నారు సార్. కానీ అదే మెసేజ్ నేను సార్ కన్నా సార్ మరి మినిస్టర్ సార్కి కలుస్తా, నాకు అక్కడ మాట్లాడిపోయి నేను అక్కడ నుంచి వచ్చిన. రాత్రి నేను 10కి బస్ ఎక్కితే ఇక్కడ 4:30కి దిగిన సార్. ఉప్పుతోటి ముఖం కడుక్కొని చాయ్ ఇంకా దాక్కుంటే ఇటే ఉన్నా. నేను నా ఎంబడి ఎవరు రాలే, నేను ఒక్కదాన్ని. నాకు ఎవరు ఉన్నారు సార్? నేను ఒక్కదే ఉన్నా. అసలు నా ఆసుంటోళ్ళు బతకదు సార్ భూమి మీద. అంత బాధ అనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే మీ సమస్య తీరుతుంది కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు సార్ ఎన్ని సంవత్సరం 500 నుంచి పని చేసుకుంటూ ఉన్నామే. 2006 నుంచి ఇప్పటి వరకు అదే 9. మొన్న జాయిన్ వాళ్ళకు అదే 10,000 9,000 మాకింగ్ అదేనా సార్? నాకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2007 నుంచి పని చేస్తున్నా సార్. బాలరాజు మినిస్టర్ సార్ కేబీ కాంప్లెక్స్కి పట్టకాయలు ఇవ్వడానికి వచ్చారు సిరిపూర్ మండలికి. సిరిపూర్ అప్పుడు ఇచ్చిండ్రు సార్. సారథ్ గారు, పిఓ సారు, సుబ్బారావు కలెక్టర్ సార్ వాళ్ళు ఉన్నప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్ మాది ఫస్ట్. ఇప్పుడు కేసీఆర్ సార్ వేరే డిస్ట్రిక్ట్ చేసి ఇప్పుడు మంచిర్యాలలో కలిపిర్రు మాకు. అప్పటి నుంచి పని చేస్తున్నా సార్. నేను ఒక హ్యాండిక్యాప్డ్. నేను ఈ 9,000 ఎట్లా బతకాలి సార్? నేను ఈ విషయాన్ని అంతా మీరు ఈ అప్లికేషన్లు ఇచ్చారా? రాసినాం సార్. రాసినాం. మీ సమస్య పరిష్కారం అవుతుంది. మేము కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నాకు ఒక భర్త లేడు, నాకు ఒక కుంట ఆమె, నాకు మా అమ్మ, నేను, నాకెవరు లేరు. ఒక్కదాని ఇప్పుడు ఇంట్లో ఈ పనికి నేను ఇప్పుడు రూమ్ కిరాయి కట్టాలి. ఇప్పుడు నాకు జీతం ఇంకా రాలే, 9,000 ఇంకా రాలే. ఇప్పుడు రూమ్ కిరాయి వాళ్ళు నాకు సతాయిస్తాను. నేను ఏం చేయాలి? నేను పొట్ట, నాకు బట్ట, నేను ఎట్లా గడవాలి? మీకు ఇల్లు లేదా? నాకు ఇల్లు జాగా ఉంది కానీ ఇల్లు లేదు, కట్టాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిందని చెప్తున్నా కదా సార్. ఇచ్చిండ్రు కలెక్టర్ సుబ్బారావు సార్, సౌరత్ గౌర్ పిఓ సార్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ కస్తూర్బా కేజీబీలో జాబ్ ఇచ్చిందే బాలరాజు మినిస్టర్ సార్ ఇచ్చిండు సార్ నాకు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా, మీ పేరేం పేరేమమ్మా? నా పేరు టి రాములమ్మ సార్. ఏమి మీ సమస్య ఏంటిది? మా సమస్య ఏంటి అంటే మాకు ఏమీ ఆధారం లేదు సార్. 4 ఆడపిల్లలు పెళ్లి చేసి ఇచ్చిన, ఎవరింటికి వాళ్ళని ఇచ్చిన వాళ్ళ. ఇప్పుడు నాకు ఉండనికే ఇల్లు లేదు సార్. ఉండనికే ఇల్లు లేదు. మా ఆయనకు పింఛన్ కూడా రాలేదు. పింఛన్ ఎందుకు రాలేదు? అప్లై చేసిన 2 సంవత్సరాలు అవుతుంది సార్, ఇంతవరకు రాలేదు. మరి మీరు అధికారులను అడిగారా? ఎంఆర్ఓని కానీ అడిగాం సార్. వస్తుంది అంటున్నారు పింఛన్, కానీ మరి ఇంతవరకు రాలేదు సార్. ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. గుడిసెలు అయితే తీసేసిండ్రు. ఏ స్కీములు రాలేదా? ఏ స్కీము రాలేదు సార్ ఇప్పటిదాకా. గవర్నమెంట్ పైసా అనేది ఆ బియ్యం తప్ప ఏ స్కీమ్ రాలేదు సార్ మాకు. ఇప్పుడు ఇక్కడ వినతి పత్రం ఇచ్చారు కదా, అధికారులు ఏం చెప్పారు మీకు? మేము చేస్తాము అని చెప్పారు సార్. పైకి సార్ వాళ్ళకు పంపిస్తామని చెప్పారు సార్. మాకు ఇప్పుడు ఉండడానికైతే ఆధారం లేదు. కిరాయిలు కట్టలేకపోతున్నాం సార్. 2 ముసలం, ఆయన కాలు ఇరిగింది, ఆయన పరిస్థితి చాలా బాగలేదు. యాక్సిడెంట్ అయి రాడేసిండ్రు. మీ పేరేం పేరయ్యా? చిన్నయ్య. ఏం మీకు ఎందుకు రాలేదు? పింఛన్ ఎందుకు రాలేదు? మీకు రాలేదు సార్. వీటికి 2 సంవత్సరాలు రాలేదు. రాలేదా? రాలేదు. ఓకే, ఇప్పుడైతే వస్తుందని చెప్పారు అధికారులు? చెప్పింది సార్. ఓకే రైట్, వస్తుంది మీకు. ఏం రేణుక సార్. రేణుక. మీ సమస్య ఏంటిది సార్? డిఎస్సి ఎగ్జామ్కి వస్తాం సార్. పర్సంటేజ్ ప్రాబ్లం సార్ మాది. మేము 45% ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు 45% పెట్టింది సార్. అయితే ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏ ప్రభుత్వం అయినా పర్సంటేజ్ లేకుండే సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది కదా, ఆ రూల్ని ఎట్లా మీరు తీయాలనుకుంటున్నారు సార్? పర్సంటేజ్ తీసేస్తే సార్ మేము మాలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటాం కదా సార్. కనీసం మాకు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ లేనప్పుడు మేము 40%తోనే బిఎడ్ చేసినాం సార్. 40%తోనే 2-3 సార్లు టెట్ కూడా క్వాలిఫై అయినాం సార్. ఇప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ రాయనియకపోతే మేము ఎట్టుపోతాం సార్. మరి అది సార్ మా ప్రాబ్లం. ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తెచ్చారా? తీసుకెళ్ళినాం సార్. ఏమంటారు? అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మేము ఏం చెప్పినా మేము పట్టించుకోవట్లేదు సార్. అయితే మేము ఏం చేసినామంటే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. ఆర్డర్ తోని మొన్న మేము ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అయినాం. కాకపోతే మళ్ళీ మాకు రిజల్ట్ ఇవ్వరంట సార్ అందరితో పాటు. మళ్ళీ దాని గురించి ఉన్న ఏజ్ కూడా అయిపోతుంది సార్. ఈ విషయాన్ని అన్ని కూడా మీరు అధికారుల దృష్టికి తెచ్చారా?
తీసుకెళ్ళినాం సార్, ఎక్కడ ఏం రెస్పాన్స్ లేదు సార్. కనీసం ఈసారి అన్న ప్రభుత్వం మారింది కాబట్టి రేవంత్ అన్న మా ప్రాబ్లం అర్థం చేసుకొని పర్సంటేజ్ లేకుండా మాకు నోటిఫికేషన్ ఇస్తే కనీసం ఎగ్జామ్ రాసుకునే అవకాశం అందులో ఎలిజిబిలిటీ ఎవరైతే వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చు అనేది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఇవ్వమనండి సార్. టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇవ్వకున్నా పర్లేదు, కనీసం ఇంత కష్టపడి క్వాలిఫై అయినాం కదా సార్. క్వాలిఫై అయిన వాళ్ళకన్నా ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు 45%, అంబేద్కర్ ఏమో రిజర్వేషన్ అని మాకు రిజర్వేషన్ పర్సంటేజ్ పెట్టిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దీనివల్ల ఈ రిజర్వేషన్ రావట్లేదా? ఎగ్జామ్ రాయడానికే లేదు కదా సార్. రిజర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మాకు? కనీసం ఎగ్జామ్ రాస్తే కదా సార్ మాకు రిజర్వేషన్ అనేది వచ్చేది. ఎగ్జామ్కే దూరం పెట్టినప్పుడు మేము ఎట్లా బతకాలి సార్? మరి అది సార్ మా ప్రాబ్లం. ఈ విషయాలు అయితే అధికారుల దృష్టికి తెచ్చారు కదా, తీసుకెళ్ళినాం సార్. ఈ రోజు కూడా ప్రజావాణి దగ్గరికి రేవంత్ అన్నకి ఈ విషయం చెప్పుకొని మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వచ్చినాం సార్. ఏం చెప్పారు అధికారులు? ఏం లేదు సార్, పోయిన అప్లికేషన్ ఇచ్చినాం సార్. సరే అమ్మా మేము పైకి పంపిస్తామని చెప్పారు సార్, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఇక వెయిట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మీరు ఏ సమస్య కోసం వచ్చారు ఇక్కడికి? ఇక్కడ అంటే పింఛన్ కూడా అయితే లేదు, ఇల్లు లేదు. మేము ఎన్ని హ్యాండిక్యాప్డ్ పింఛన్ రావట్లేదా? ఏం లేదు. ఎంత పింఛన్ ఎంత అప్లికేషన్ ఇచ్చినా కానీ మాకు వస్తూనే లేదు. మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వలేదా? ఇచ్చినాగానే ఇస్తాము, వస్తుంది 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 అదే అంటారు. ఇక ఏం చెప్పాలి మేము? ఇల్లుకి రాలేదు, ఏం లేదు. 7,000 కట్టాలంటే మాతో నేర్తలేదు సార్. ఏం చేయాలి ఇప్పుడు? రోడ్ల మీద. మీ పేరేం పేరు? మౌలానా. వచ్చారు మీరు? మేము షాపూరు ఇక్కడ ఏంది రామారం ఇంద్రానగర్, చంద్రగిరి నగర్ లో ఇంద్రానగర్ ఉంది కదా, అక్కడ నుంచి వచ్చి వినతి పత్రం ఇచ్చారు అక్కడ అధికారులు? ఇచ్చిన. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పలేరు, వస్తుంది ఫోన్ చేస్తాము మెసేజ్ వస్తుంది అని అంటారు. మళ్ళీ ఏం చెప్పాలేమో మాకు అర్థమైతే లేదు. బతుకుడు రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి సార్. మరి అప్పులు ఎన్ని అప్పులు చేసి బతికించుకుందామంటే కూడా ఇట్లా అయిపోయింది మనిషి. ఓకే, మీకేం స్కీమ్ రాలేదా? ఏం రాలేదు మరి, ఒక్కటి గవర్నమెంట్ నుంచి ఒక్క స్కీమ్ రాలేదు మాది, ఒక్కట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరు స్కీములు వచ్చాయి కదమ్మా, మీకు ఎందుకు రాలేదు? మాకేం రాలేదు. వస్తాయి అంటారు కానీ ఏ ఒక్క స్కీమ్ రాలేదు మాకు. ఒట్టే రోడ్ల మీద బతుకు అయిపోయింది సార్ మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి అయినాడు కదా, ఇప్పుడు మీకు ఇస్తామని హామీ ఇచ్చాడు కదా, మీరు భరోసాతో ఉన్నారా? ఉన్నామనే కదా సార్ వచ్చింది. ఓటు కారు మీద కారుకే కారుకేస్తుంది. మరి ఇంకా ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి వేసారు? కారుకి వేసారా, ఆస్థానికి వేసారా? ఇప్పుడు ఏమంటారు అది ఆయనకే వేసినాము. అంత ఇది మాకు అది చేస్తున్నా ఉండకూడకనే ఇక్కడ వేసినాం సార్ మేము. ఏం చేయాలి ఇప్పుడు? ఏం మాకు బతుకు అంటే మాకు అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు ఏం ఫైదాలు కాలేదా? ఏం ఫైదా లేదు, ఒక్క ఏం రాలేదు మాకు. ఇంత ముసలి మొత్తం ఇట్లా అయిపోయినాక కూడా ఎవరు పట్టించుకుంటలేరు మాకు. ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి? అప్పులు 5 లక్షలు 6 లక్షలు అప్పులు చేసి మంచి చేసుకున్నా కానీ అయితే లేదు మంచిగా. మంచి ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుంది కదా, ఏమైతే లేదు. ఎక్కడ అయితే అంటారు తీసుకుపోతురు తెస్తురు, ఏం కాలేదు. ఇల్లు కన్ను తీసేసిర్రు, మళ్ళీ ఏంటంటే కాల్ చేయి పడిపోయింది. కానీ ఈ విషయాలన్నీ మీరు ఆ మెమోరాండంలో రాశారా? రాసినాము అన్ని ఇట్లయినా కానీ మాకు ఏమైతే లేదు సార్. ఇప్పుడు అయితే పరిష్కారం అయితే అధికారులు చెప్పారు కదా? చెప్పినాం కదా, చెప్పి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కదా మాకు తెలియదు, ఇక మీకే తెలుసాలి సార్. సరే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మమ్మ అండి. ఎక్కడ పని చేస్తారు మీరు? నేను నల్గొండ జిల్లా దామర్చర్ల ప్రాజెక్టులో స్వీపర్ గా చేస్తాండి. నేను చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుందండి. నా జీతం 5,200 ఇస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 5,200 ఇస్తారు సార్. కానీ ఎన్నిసార్లు ఆర్టీఎం గారిని కలిసినా మాకు ప్రయోజనం లేకుండా కేసీఆర్ కలిసారా? కలిసినామండి. ఏం చెప్పారు? ఏం పట్టించుకోలేదండి మమ్మల్ని. సిరిసిల్ల వెళ్ళినామండి, కేటీఆర్ ని కలిసినామండి, స్పందించలేదండి. అంటే స్పందించలేదు, ఎందుకు స్పందించలేదు? మీ సమస్య చెప్పారు కదా? చెప్పామండి. సరే అన్నారండి, వినతి పత్రం తీసుకున్నారండి. మళ్ళీ సిద్దిపేట హరీష్ రావుని కలిసామండి, వినతి పత్రం ఇచ్చారండి, తలూపారండి. మమ్మల్ని ఏం పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటిది? మా డిమాండ్ ఏం లేదు సార్, మాకు రెగ్యులర్ చేయమని, పర్మనెంట్ చేయాలని. మీరు ఎక్కడ పని చేస్తారు? నారాయణఖేడ్
నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్ ఏ డిపార్ట్మెంట్? ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ అంగన్వాడీ. మీరు అంగన్వాడీ? మేమంతా ఒకటే సార్. సీపాల్లో మేము మొత్తం ఎంత 180 మంది ఉన్నాం. మళ్ళా పొద్దున 9 గంటలకు వచ్చి 5 గంటల దాకా ఉండాలి 5,000 జీతం కోసం. 30 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మేము ఏ సార్ దగ్గర పోయినా కానీ మాకు ఎవరు వినా పట్టించుకోలేరు ఇంతవరకు. మా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మాకు సంతోషపడుతున్నాం. మాకు జీతాలు పెంచాలి, మాకు రెగ్యులర్ చేయాలని సార్తో కోరుకోవాలి, మాట్లాడాలా. మీరు వినతి పత్రం ఇచ్చారా? ఇప్పుడు ఇస్తాం సార్, ఇప్పుడు తీసుకొని వచ్చినాం. ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి సార్. డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారా సార్? మాకు సారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు అన్నంలో వేయాలి రేవంత్ రెడ్డి సారు, మాకు సీతక్క మేడం మాకు జీతాలు వినా మాకు రెగ్యులర్ చేయాలి. మాకు ఏదో మాకు గరీబ్ వాళ్ళకు అన్నము మాకు పెట్టాలి, జీతం మాకు పెరగాలని చేస్తున్నాం. Please like, share and subscribe.